7వ తేదీ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. రూతు 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. సహోదరి సహోదరులారా, మనల్ని ఎంతగానో ఆశీర్వదించి అభివృద్ధి పరిచే దేవుడు ప్రభువు. మనం ఏ పని మొదలు పెట్టినా, అది చిన్న పనైనా పెద్ద పనైనా, ముందు ప్రభువునకు ప్రార్థించడం నేర్చుకోవాలి. అన్ని అడ్డంకులను తొలగించి మనకు సహాయం చేయమని, మనం చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అనుగ్రహించమని ప్రభువునకు మొరపెట్టాలి. నేనెంతో జ్ఞానం గలవాడిని, బలము గలవాడిని, నాకు దేవుని సహాయం అవసరం లేదు అని ఎప్పుడూ అనుకోకూడదు. మనకెంత జ్ఞానం ఉన్నా, బలమున్నా, లోకం దృష్టిలో ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత కష్టపడినా ప్రభు యొక్క కృప లేకపోతే అందులో విజయాన్ని సాధించలేము. మనం పడిన కష్టమంతా వృధా అవుతుంది. మన జ్ఞానముపై, బలంపై, మరి ఇంకా దేనిపై మనం ఆధారపడకూడదు. కానీ కేవలం ప్రభుపైనే ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. ప్రభుని ఆశ్రయించి, ప్రభువునకు లోబడి, ప్రభు చేత నడిపింపబడితే ఆ మనిషి ఎంతగానో ఆశీర్వదింపబడతాడు. ఎన్నో తెలియని మర్మములను ప్రభు బయలుపరిచి తనను ఎంతగానో ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. తాను చేసిన కార్యాలలో విజయాన్ని సాధిస్తాడు. మనం ప్రభువునకు లోబడి నీతిగా, న్యాయంగా కష్టపడుతూ ఉన్నప్పటికీ వెంటనే ప్రతిఫలం రాకపోవచ్చు. కానీ మన నమ్మకత్వాన్ని ప్రభు తప్పకుండా గుర్తించి ప్రభువే తగిన సమయంలో మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభు, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఒక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. కేవలము మా తెలివితేటలను, బలాన్ని, మనుషులను నమ్ముకునే వారముగా కాకుండా ప్రతి విషయంలోనూ మీపైన మాత్రమే ఆధారపడి జీవించే వారముగా మేము ఉండాలి తండ్రి. మీకే మొదటి స్థానాన్ని ఇస్తూ, మేము చేయబోయే ప్రతి పని నిమిత్తము మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ చేత మేము నడిపింపబడాలి ప్రభువా. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మేము ఎంత కష్టపడినప్పటికీ మీ కృప లేకపోతే విజయాన్ని పొందలేము ప్రభువా. మీరే మేము చేయబోయే ప్రతి పనిని ఆశీర్వదించండి ప్రభువా. మా కష్టము వ్యర్థంగా పోకుండా మేము చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి తగిన ప్రతిఫలాన్ని మేము పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.